లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత 2 నెలల నుంచి కర్నూలు జిల్లా కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో దాదాపుగా 24 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. యురేనియం అనేటటువంటి కేవలం ఒక మూలకమే. ఆ పేరు చెప్తే చాలు ఈ గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో తీసుకున్నటువంటి ఈ సంబంధించినటువంటి విద్యుత్తుకు కావచ్చు, లేదా అణుబాంబులను తయారు చేసేటటువంటి ఏదైతే యురేనియం ఉందో 68 బోర్లకు కేంద్రం ఈ ప్రాంతంలో త్రవ్వకాలు చేస్తామంటూ అనుమతిని ఇవ్వడంతో ఆందోళన బాటపట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఈ గ్రామస్తులు ఏ విధంగా చూస్తున్నారనే అంశానికి సంబంధించి బ్రదర్ చెప్పండి. అంటే ప్రధానంగా మీ గ్రామంలో నిన్న తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదా ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూస్తారు? మా గ్రామ ప్రజలు యురేనియం తవ్వకాలు 2017లో తవ్వించినారు. ఆ తర్వాత ఇప్పుడు 68 బోర్లకు పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ వలన అందరికి అర్థమైపోయి బయటపడిపోయింది యురేనియం తవ్వకాలని. ఇప్పుడు అంతా ఆల్ పార్టీలు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు అందరూ కలిసి పోరాటాలు చేస్తుంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మంత్రి మన టీజీ భరత్ తరపున మీడియా సమావేశం వేసి చెప్పించినాడు. ఈ రద్దుపరుస్తున్నాము, ఈ రకంగా చెప్పండి అని ఆ రకంగా చెప్పినందుకు అన్ని పార్టీల వాళ్ళకు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం అంటే మేము త్రవ్వకాలు చేపట్టడం లేదని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంటుందా? అదేవిధంగా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రద్దుపరిచి అంటే పర్మిషన్ ఇస్తేనే కేంద్రం కానీ వచ్చి చేసే పనులు స్టేటు రద్దుపరిచిందంటే వ్యతిరేకిస్తుంది అన్నట్లే. అదే విధంగా చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా పార్టీలకి, కేంద్రం దృష్టికి మీరంతా వెళ్ళి మండల ప్రజలకి సేవ చేయండి, మంచిగా చేయండి, తవ్వకుండా చేయండి, ఆ జియో ప్రకారం రద్దు చేయండి, అక్కడ వద్దు తవ్వకాలు అనే రకంగా చేయండి సార్ అని చెప్పుకుంటున్నాం సార్. అంటే మరీ కొంతమంది ఉన్నారు. పెద్దాన్ని చెప్పండి. అంటే దాదాపుగా 2 నెలల నుంచి బాగా ఆందోళన బాట పట్టారు. మీరు ఆందోళన చేయడంతోనే ప్రభుత్వం తగ్గిందంటారా? మిగతా పార్టీల వాళ్ళంతా పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల మండల ప్రజలందరూ కూడా ఈ ధర్నాను నిర్ణయించినారు. 68 బోర్లు వేయాలని ఇక్కడ నిర్ణయించింది. మాకు కూడా తెలియదు, మీ మీడియా వాళ్ళే మాకు తెలియపరిచినారు. కాబట్టి మీకు ధన్యవాదములు. అందుకోసం మేమంతా ప్రజా ఉద్యమం చేసినాము. ఉద్యమం చేసినందువలన ప్రభుత్వము దీనిని గుర్తించి దీనిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి గారు దీనిని రద్దు చేయండి అని నిన్న కలెక్టర్ గారికి వినతి పత్రము ఇవ్వండి అని మొత్తం జియోస్ పాస్ చేయండి అని చెప్పినారు. కాబట్టి దీనిని కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సమాచారాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రద్దు చేయించాలని మేము పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. అయితే అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో యురేనియం అనేది బంగారు కంటే విలువైంది. యురేనియం అనేది గతంలో మనం చూసాము, రెండవ ప్రపంచ యుద్ధంలో కీలకమైనటువంటి అణుబాంబుల తయారీకి వాడేటటువంటి మూలకం. అలాంటి దాని గురించి అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం మంత్రులు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలి? ఇప్పుడు యురేనియం అంటే ప్రజలకు ముఖ్యమైనదే కావచ్చు, బంగారు కంటే విలువైనదే కావచ్చు, కానీ ప్రజలకు హానికరమైనటువంటిది యురేనియం. కాబట్టి ప్రజలకు ఇంతమంది ప్రజలకు హానికరంగా ఉంటే ఏ విధంగా ప్రభుత్వము దీన్ని యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలి అని మా ప్రజలంతా కూడా దీనిని ధర్నాలు చేసి నిలబెట్టేసినారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించి మనకి రద్దు చేయించినాడు. కాబట్టి ఈ టీజీ భరత్ గారు, శ్యాంబాబు గారు కూడా దీనిని ఎప్పటికీ కూడా, ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా రద్దు చేయిస్తాము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇచ్చినారని పత్రికలో కూడా ఈరోజు వచ్చింది. కాబట్టి ఇలాగే కేంద్రాన్ని కూడా పంపించి దీనిని ఎప్పటికీ కూడా ఇక్కడ తోగకుండా మనం రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రకంగా సంతోషించాలా. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చర్చించి దాన్ని బిల్లు పార్లమెంటుకి పంపిస్తే పార్లమెంట్లోనే రద్దు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఈ 2017లోనే అప్పట్లోనే మా గ్రామస్తులకు తెలిసింటే దోనేరు. ఆ గ్రామస్తులకు ఎవరికి తెలియకోకుండా అప్పుడుండే ఎంపీపీ గారు, అప్పుడు సర్పంచ్ ఎవరో ఉన్నాడు, ఆయన ద్వారా
కొంచెము వాళ్ళ గ్రామ సభలో తీరు పెట్టుకొని వాళ్ళందరికీ వాళ్ళే లోపల ఇది చేసుకొని దోయించినారంటే 20 బోర్లు. ఆ ఎంపీపీకి చదువుకున్నా కూడా అంత జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ అప్పుడే చేసింటే బాగుండేది. ఇంత ఇప్పుడు దూరం కాదు ఇప్పుడు కదా. ఎట్లా ఉంది పరిస్థితి? గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది? అప్పుడు బంద్ చేసింటే బాగుండేది. ఇంతోటి ఈ ధర్నాలు, ఈ రాస్తారోకులు అవన్నీ జరగవు కదా అప్పుడు చేసింటే. ఇప్పుడు 68 బోర్లు. ఇప్పుడు మీరు మీ ద్వారానే మాకు తెలుసు, మీడియా మిత్రుల ద్వారానే మాకు తెలుసు అంతా ఇట్లా యూరేనియం ఉంది పలానా చోట అంటే అప్పుడు మా గ్రామస్తులు అంతా మేలుకొని ఒక ఊరికి ఒకటి తెలియపరచడం ద్వారా అన్ని ఊర్లో ఏకమయ్యి దీన్ని అడ్డుకోవడం జరిగింది. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందా? అంటే కేంద్రంతో ఏదన్నా మాట్లాడి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారు? లేదు సార్, మండల ప్రజలు, దేవనకొండ మండల ప్రజలకి మీడియా ద్వారా తెలిసి అందరం కలిసి గ్రామాలు చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలు అందరూ కలిసి ఏకమై ఈ యొక్క రోడ్లు రాస్తారోకోలు జరిగినందువల్లనే మా మీడియా ద్వారా మరి కలెక్టరేట్ కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ చొరవతోనే సమావేశాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ధర్నాలని ఉద్దేశించి మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, టీడీపీ నాయకులు అక్కడ తీసుకొని వెళ్ళి ఈ సమాచారం చెప్పినందువల్ల అక్కడున్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ పేరిట మీ గ్రామాన్ని సందర్శించారు. మీ గ్రామంలో ఉండే సమీప గ్రామాల్లో కూడా తిరిగారు. అంటే నిజంగా పార్టీ అధిష్టానానికి ఇవ్వడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఒకవేళ ఇస్తే ఎందుకు అసెంబ్లీలో సమావేశంలో ఎందుకు యురేనియం గురించి ప్రస్తావించలేదు? పార్టీ ఆదేశాలతో జరగలేదు సార్. కపటల గ్రామ ప్రజలు మరి 14 గ్రామాల ప్రజల నిర్ణయంతో ఈ యొక్క యురేనియంను తవ్వకాలను అడ్డుకోవడం, రసరొక్కలు చేయడం వల్లనే ఈ యొక్క సమాచారాన్ని సేకరించి అక్కడ తీసుకొని ప్రభుత్వానికి అందజేశారు. అక్కడున్న మంత్రివర్గంతో చెప్పించారు. కానీ నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశాల్లోనే, అసెంబ్లీలోనే తీర్మానం చేసి బిల్లుని మరి నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పి అక్కడ కూడా రద్దు చేసే విధంగా చొరవ తీసుకుంటేనే తప్ప ఈ తవ్వకాలు ఆగవు. కానీ అంతవరకు మేమైతే నమ్మం. మరి స్థానికంగా కేంద్రం కూడా సహకరించి దాన్ని రద్దుపరిస్తే తప్ప అంతవరకు మాకు ధైర్యం రాదు. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి. అంటే ప్రధానంగా ఏమనుకుంటున్నారు మీ గ్రామస్తులు? ఎలా ఉంది ప్రజెంట్? సార్ మాది కప్పట్రల్ల రిజర్వ్ పాలిస్టర్ ఇక్కడ మా పులిమేరలా అనుకొని ఉంది. వాళ్ళు తోగినప్పుడు ఇక్కడ రైతులకి మాకెవరికేం చెప్పలే. వాళ్ళు ఎక్కడ కలిసినారో, ఎందుకు కలిసినారో, ఒక 9 బోర్లు వేసినారు ఇక్కడ. కానీ ఏమవుతుందంటే అది ఏం కాదులే అని వాళ్ళు చెప్పినారు మాకు. ఇక్కడైతే ఫుల్ అని మత్తిచ్చినారు. ఇక్కడ అతి పార్టీ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళది ఎప్పుడైతే ఇక్కడ జరుగుతుందో వాళ్ళు హామీ ఇచ్చినారు వాళ్ళకి. మా రైతులను అయితే ఎవరిని అడగలే. కానీ మీ విలేకరులు వచ్చి ఇక్కడ పలాంటి పడింది, దాన్ని మీరు ఎట్లా ఇక్కడ తుమ్మలపల్లె దోగినారు, చాలా ఇబ్బందికరంగా పిల్లలు కానీ తల్లులు అయితే మారిపోతున్నారు. మరి మీరేమంటారంటే ఆ మారిపోయిన ఫోటోలు చూసి, బొమ్మలు చూసి మాకు కూడా ఇదే గతే వస్తుంది కదా అని ధర్నాలు చేసినాం, బాటమేం చేసినాం, అక్కడ కవట్ల చిన్న కేసుల స్వామి కాడ చేసినాం, ఈదల దేవరబండలు చేసినాం. కానీ మాకి ఇక్కడ ఉండే కలెక్టరు మా వద్దకు రాలే. సర్లే ఆయన రాలేదని చెప్పి మళ్ళా 5వ ధర్నా పెట్టుకొని ఇక్కడ పోలీసులు కూడా మేము ఏదో మైకలు చెప్పించి గ్రామానికి ఊరికి ఇంటింటికి పయనమైపోదామంటే కూడా కొంచెం అడ్డుపడితే కూడా మీకు దయచేసి మొక్కుతాము. మేము ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం మేము తవ్వకాలు చేపట్టామని నిర్ణయం తీసుకుంది. అంటే మీ పోరాటాల ఫలితంగానే అని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సమస్య. అంటే మీరు ఏం కోరుతా ఉన్నారు? వాళ్ళు 40 బోర్లు మరి తిరిగేస్తాము అంటే అప్పుడు మాకు గుర్తొచ్చి మేము అయినామని అడ్డుకోవడం. ఇప్పుడు ఈ ధర్నాల వలన కలెక్టర్ ఆఫీసుకు పోతే కూడా మేము ఎండి బాట మీద కాళ్ళు కాలితట్ట కుసుకుంటే కూడా కలెక్టర్ మా వద్దకు రాలేదు. ఏదో ఇంకో కలెక్టర్ వచ్చి, చిన్న కలెక్టర్ వచ్చి మీకు సంధానం చేస్తాము, మీకు దోగనేము, దోగేటప్పుడు మీకు ఏదో సంధానం కలుపుతాము, ఆ పొద్దు మీరు అడ్డుకుంటే దోగం, అడ్డుకొనుకుంటే దాని పరిస్థితి ఏంటంటే మాకు డౌటా కదా. మాకు ఇది పూర్తిగా కలెక్టర్ గారు సంతకం పెట్టి మాకు ఒక లెటర్ ఇస్తే నమ్ముతాం. కానీ
అంతవరకు మనం నమ్మము, నిద్రపోము కూడా. ఇది ఫైనల్గా కపట్రాల రిజర్వ్ సమీపంలో ఉండే 24 గ్రామాల ప్రజల యొక్క డిమాండ్ అంతా ఒకటే. తమ గ్రామ పరిధిలో ఉండే యురేనియం త్రవ్వకాలను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది కేంద్రం నుండి గతంలో తీసుకొచ్చినటువంటి జీవో ఆధారంగానే ఉన్నాయి. ఇవంతా కూడా కేంద్రంతో మాట్లాడి తమ గ్రామాల సమీపంలో ఉండే ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్వయంగా నిన్న మాట్లాడుతూ తమ సమీప గ్రామాల్లో ఎలాంటి యురేనియం సంబంధించినటువంటి నిక్షేపాలు త్రవ్వకాలు చేపట్టడం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి వాగ్దానాలు మేము నమ్మమంటూ స్థానిక సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కపట్రాలలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కపట్రాల నుంచి. For more videos like this, subscribe Big TV channel.